అందరికీ నమస్కారం అండి. నేను మీ కిరణ్ చంద్ర, న్యూమరాలజిస్ట్. మకర రాశి వారు గత కొన్ని సంవత్సరాలుగా శని ప్రభావాన్ని తీవ్రంగా అనుభవించారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని గ్రహం ఒక వ్యక్తి జీవితంలో కష్టాలను తీసుకురావడమే కాకుండా అతని సహనాన్ని, క్రమశిక్షణను, కృషిని పరీక్షించే గ్రహంగా పరిగణించబడుతుంది. మకర రాశి వారికి జరిగిన ఈ 7 సంవత్సరాల శని ప్రభావం సాధారణంగా 7.5 శని లేదా సాడే సాతిగా పిలుస్తారు. ఈ కాలంలో చాలామంది ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగంలో ఆలస్యం, వ్యాపార నష్టాలు, కుటుంబ సమస్యలు వంటి అనేక కష్టాలను ఎదుర్కొంటారు. అయితే ఇప్పుడు ఈ కష్టకాలం ముగియబోతుంది. శని ప్రభావం వలన తగ్గడంతో మకర రాశి వారికి ఒక కొత్త ఆశ, కొత్త శక్తి లభిస్తుంది. ఇక నుంచి వారి జీవితంలో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ప్రత్యేకంగా ధన సంబంధిత విషయాల్లో పెద్ద మార్పులు కనిపిస్తాయి. ఇప్పటి వరకు ఎంత కష్టపడి సంపాదించిన నిలవని డబ్బు ఇప్పుడు చేతిలో నిలబడడం ప్రారంభం అవుతుంది. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. వ్యాపారం చేసే వారికి లాభాలు పెరుగుతాయి. పెట్టుబడులు సానుకూల ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగ రంగంలో కూడా మంచి మార్పులు కనిపిస్తాయి. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ప్రమోషన్, జీతం పెరుగుదల, మంచి పోస్టింగ్, ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. ఇప్పటి వరకు గుర్తింపు రాకపోయినా ఇప్పుడు మీ కష్టానికి విలువ లభిస్తుంది. రుణ బాధల విషయానికి వస్తే ఈ కాలంలో అప్పులు తగ్గిపోవడం ప్రారంభమవుతుంది. ఆర్థికంగా స్థిరత్వం మీకు పెరుగుతుంది. పాత సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతాయి. కుటుంబ జీవితంలో కూడా శాంతి నెలకొంటుంది. ఇప్పటి వరకు ఉన్న విభేదాలు తగ్గిపోతాయి. భార్యాభర్తల మధ్య అవగాహన పెరుగుతుంది. ఇంట్లో ఆనందం, సంతోషం పెరుగుతుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం శని ఒక గురువు లాంటివాడు. అతను ముందుగా కష్టం ఇస్తాడు, తర్వాత మంచి ఫలితం ఇస్తాడు. మకర రాశి వారు ఈ పరీక్షను విజయవంతంగా పూర్తి చేయాలి. ఇక ముందు లక్ష్మీ కటాక్షం కూడా లభిస్తుంది. ధనం, గౌరవం, పేరు, ప్రతిష్ట ఆల్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్. మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును బలంగా నిర్మిస్తాయి. కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా ముఖ్యం. అవకాశాలను గుర్తించి ముందుకు సాగితే మీరు జీవితంలో పెద్ద స్థాయికి చేరుకోవచ్చు. చివరగా ఒక విషయం గుర్తుంచుకోండి, శని ఇచ్చిన కష్టాలు మిమ్మల్ని బలంగా తయారు చేశాయి. ఇప్పుడు అదే శని మీకు విజయాన్ని అందించబోతున్నాడు. ఇక మీదట మకర రాశి వారి జీవితం నెమ్మదిగా కానీ స్థిరంగా ఎదుగుతుంది. ఇది మీ సువర్ణ కాలం ప్రారంభం. కాబట్టి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఈ 2026 సంవత్సరంలో మీరు నాకు పర్సనల్గా కాల్ చేయండి.